ప్రయోజనం లేని ఒక్కొక్కరిని మనం బయటికి పంపించేద్దాం. తర్వాత సంతోషంగా ఉందాం. ఆ తర్వాతే నాన్నగారి దగ్గరికి వెళ్ళి షేర్ అడగగలను. అది ఇప్పుడు కావాలన్నా అడగొచ్చుగా. అడగచ్చు, కానీ దానికి ముందు నీ పవర్ ఈ ఇంట్లో ఏంటో నాకు తెలియాలి కదా. నువ్వు ఆశపడ్డట్టుగా వేణు అనే బెడద దూరం చేశానుగా. అవునండి, ఆయన ఈ ఇంటికి అవసరం లేదు. కానీ బాలాకని తలుచుకుంటే దిగులుగా ఉంది. తన్ని బంధువు కదా, తన చెంప మీద కొట్టింది కూడా నీకు దిగులు లేదు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. నన్ను కొట్టిన తర్వాత బాలాక్ని దూరంగా పెట్టడానికి ఇది కూడా ఒక కారణమే కదా. లేకపోతే నా భర్తని కొట్టిన ఒకరితో నేను ముందులాగా ఉండగలనా? అమ్మ ఇప్పుడు మన పక్షాన ఉంది. సతీష్ అన్నయ్య ఏమైనా గొడవ చేస్తాడా అని కొంచెం భయంగా ఉంది. వాళ్ళు అనిలాక ఇంటికి వెళ్లారు కదా, ఇక్కడికి రాకముందే జరిగిన విషయాలన్నీ చెప్పేయండి. నన్ను తిట్టారు, కొట్టారు, మిమ్మల్ని ఇంకా అమ్మని బాగా అరిచారు, ఏమి చేయలేకపోయారనండి. రేపు ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారంటే అలా మాత్రం జరగకూడదు. అది కూడా కరెక్టే, వెంటనే చెప్పేద్దాం. ఏమండి, ఫోన్ మోగుతుందండి. సైట్ లో ఎక్కడైనా బండి ఆపి అప్పుడు ఫోన్ తీయండి. కరెక్ట్. బైక్ నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, చాలా ప్రమాదం. గుర్తు చేసినందుకు థ్యాంక్స్. పట్టుకోవే. ఏంట్రా సుమేష్? సతీష్ అన్నయ్య, ఒక విషయం జరిగింది. ఏంట్రా, అమ్మకేమైనా అయిందా? లేదు, వేణు అన్నయ్య గురించి. వేరే దారి లేదన్నయ్య, చాలా ప్రాబ్లంగా ఉంది. ఆశ మొహం మీద వేడి కాఫీ పోసాడు. తర్వాత తనని కొట్టాడు, బాగా తిట్టాడు. అది అడగడానికి వెళ్తే నన్ను అమ్మని కూడా తిట్టాడు. ఎరా, వాడు పిచ్చోడ్రా. వాడి వెంటనే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నువ్వు వదిన ఇంటి నుంచి ఎప్పుడు వస్తావు? మేము సినిమాకి వెళ్దామని బయలుదేరాం. ఈ రోజు అనేలా వాళ్ళ ఇంట్లో ఉండి రేపొద్దునే వస్తాం. నువ్వు సినిమా చూస్తూ ఉండు, అనుభవించేది మేమే కదా. నువ్వు లేకపోతే ఒక పని చెయ్యి, వాడు ఎక్స్ట్రాల్ చేస్తే ఆ మంచంతో పాటు ఇంటి వెనకాల వేయండి. అక్కడ గొడవ పెట్టుకుంటారో తన్నుకుంటారో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. నిన్ను అడిగి తర్వాత చేద్దామనే. ఇప్పుడు నాకు మంచి చెడు చెప్పేది నువ్వే కదన్నయ్య. రేయ్, నువ్వు ధైర్యంగా మార్చేరా. వాడికి తగిన చోటు అది మాత్రమేరా. అలాగే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తా అన్నయ్య. సరే, నీకు అపారమైన తెలివితేటలున్నాయి. నువ్వేకు. ఏంటండి, వేణు నా ఇంటి వెనకాల పడేయమని చెప్తున్నారు? ఏమే, గొడవ చేస్తుంటే ఇంకేం చేయాలి? కొన్ని రోజులు అక్కడ ఉంటే వాడు మారతాడు. అయితే బాలా తను ఎక్కడైనా పడుకోవచ్చు కదా. తను కడుపుతోంది, మర్చిపోకండి. అయ్యో, అది నేనెందుకు అనుకోవాలి? తను కావాలంటే వాళ్ళతో ఉంటుంది, లేదంటే లోపల ఎక్కడైనా పడుకుంటుంది. తర్వాత మన పని మనం చేసుకుంటూ పోతే చాలు. మిగతా వాళ్ళ పనుల్లో ఏలి పెట్టామో మన గతి అదో గతి అవుతుంది. ముందు నువ్వెక్కు. త్వరగా వెళ్ళకపోతే టికెట్ దొరకదు. రాత్రి ఎగిన వెంటనే నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నానే. వెళ్ళిపోతానన్న భయం ఉంది. నువ్వు కూడా వెళ్ళవే. మిగతా వాళ్ళకి కంపేర్ చేసుకుని నువ్వు పెద్ద త్యాగి అనుకోకు. నాకు కావాల్సినన్ని పేర్లు మీరు నాకు సంపాదించి ఇచ్చారుగా. ఏంట్రా వేణు ఇదంతా? అదే కనిపిస్తోందిగా, వెళ్ళిపోండి. అమ్మా బాల, ఇప్పుడు ఆశ చెప్తేనే నాకు ఇది తెలిసింది. ఇదంతా నువ్వు ఒప్పుకోకూడదమ్మా. రేపొద్దునే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేద్దాం మనం. ఎవరిని ఎదిరించి ఏమనిస్తారు? ఆ ఇంట్లో ఏ హక్కు లేదని చెప్పేగా ఇక్కడ పడేశారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే రోడ్డు మీద పడేస్తారు. అధికారం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి? వాళ్ళకి ఎలాగనిపించిందిరా నిన్ను ఇలాగంతా చేయటానికి? ఇక్కడి నుంచి వెళ్తారా? నేను నిద్రపోవాలి. మీరు వెళ్ళండి మావయ్య, దయచేసి తిట్లు తినకండి. అమ్మా బాల,
వీణ్ణే కదమ్మా పంపించేశారు బయటికి. నువ్వు ఈ పరిస్థితిలో ఈ చలిలో ఇది ఎలాగమ్మా? నువ్వు లోపలికెళ్ళి పడుకోమ్మా. 1 నెల క్రితం ఇక్కడున్న వాళ్ళందరినీ చూసుకున్న మనిషే ఇక్కడ పడుకునున్నారు. ఇతని చేతులు పట్టుకుని నేనిక్కడికొచ్చాను. ఈయనెక్కడ ఉన్నారో అక్కడే నా జీవితం కూడా ఉంది. నువ్వు గర్భిణీవి కదమ్మా. దానికేం చేయగలం? అందుకని ఏమీ ఆలోచించకుండా నేనుండలేను. బాలాక మీరిక్కడ ఉండొద్దు, రండి లోపలికి వచ్చి పడుకోండి. నేనే అధికారంతో లోపలికి రావాలి? ఇలాంటి ప్లేసెస్లో మీరు పడుకోవటం బాగోదక్క. నాకంటే శ్రద్ధ చూపించాల్సిన మనిషే ఇక్కడున్నారు. ఈయన బయట పడేసినప్పుడు ఎవరికేం అనిపించలేదుగా. ఈ మనిషికి చూపించని ఏ జాలి దయ నాకక్కర్లేదు. మావయ్య మీరైనా చెప్పండి, బాలాక ఈ సమయంలో ఇక్కడ పడుకుంటే? గర్భిణీలు, చిన్న బిడ్డలు రోడ్డు పక్కంటే పడుకుంటున్నారు. వాళ్ళు ప్రాణాలతోనేగా ఉన్నారు. అలా అనుకుంటే చాలు. అక్క గొడవ చేయకుండా రండి. నువ్వు ఏమైనా అనుకో, మీకోసం నేనిలా చేయడం లేదు, నా కోసం ఇలా చేస్తున్నాను. నాకంటూ ఒక మర్యాద లేకపోతే ఎందుకు జీవించడం? ఇందువల్ల నా మీద నింద వేయకూడదక్క. నీ బాధ ఇదేనని నాకు అర్థమైందిలే. నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వెళ్ళు. ఎక్కువసేపు ఉండి నీ మర్యాద పాడు చేసుకోకు. ఓ ఒక్కతి మాత్రమే వీటన్నిటికీ కారణం. మిగతా వాళ్ళ అని ప్రయోజనం లేదు. ఇది మీ తలరాత. వెళ్ళండి మావయ్య. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి నేనెలా వెళ్ళని చెప్పమ్మా? ఇక్కడ మేము ఉంటాంలేండి, మీరు కాపలాకి వద్దు. వెళ్ళి నిద్రపోండి. నాకు నిద్ర రాదు తల్లి. మా గురించి ఆలోచించి నిద్రపోకుండా ఉండకండి. ఇవన్నీ తట్టుకునే శక్తి నాకుంది. మీరు వెళ్ళండి. వెళ్ళండి మావయ్య. నడువు రా. ఏమండి, ఎందుకు దొంగలాగా వెళ్తున్నారు? ఇక మనం చూసుకునే జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేయాలి. ఎందుకని? ఇక్కడ ఎవరైనా బాంబు పెట్టారా ఏంటి? ఏమే, నిన్న సుమేష్ ఫోన్ చేసి వివరంగా చెబితేనే నాకు అర్థమయ్యింది. నా టైం బాగాలేకే వేణుని వెనకాల పడుకోబెట్టమని చెప్పాను. మీరేదో పిచ్చితనంగా చెప్పారని చెప్పి అతను ఆ విధంగానే చేస్తాడా ఏంటండి? ఎంతైనా సొంత అన్న కదా. ఎందుకని? ఏమే, ముందు మన కాలుకి దెబ్బ తగిలింది, దానికి ముందేస్తాం. దానికి ఎక్కువ చీము పడితే వేలు నరుకుంటావా, గాయం చేసుకుంటావా? చీమ్ పట్టేది గోళ్ళకు కదా, వేళ్లకు కాదు. ఏమే, నువ్వు తత్వవేత్తలా మాట్లాడుకో. వేలులో చీము లేకుండా గాయాన్ని నయం చేస్తాం. వేణు విషయం అలా చూస్తేనే చాలు. హాస్పిటల్ నుంచి వచ్చిన కానించి వాడి పద్ధతే బాగాలేదు. నాకు చాలా సార్లు అనిపించింది వాడిని మచ్చంతో పాటు ఏట్లేసిరేద్దామని. సుమేష్ అలాగో అలా చేయలేదు కదా, ఇంటెనకాలే కదా పడేశాడు. నాకది కాదు, నేనే చెప్పటం వల్లే వేణుని సుమేష్ బయట పడుకోబెట్టాడని తెలిసిందో వాడు బాధపడతాడు. ఆ బాధలో వాడు నన్ను చూడంగాలో కోప్పడతాడు. అలా మీరు చేయలేదుగా, సుమేషగా బయటికి గంటింది. కానీ ఐడియా నాది కదా. మీరేమన్నా అంత పిచ్చోళ్ళ ఏంటి?
బాలా ఉండగా తనలా చేసుండడండి. ఒకవేళ బాలా ప్లే స్కూల్కి వెళ్ళినప్పుడు వేణుని బయటికి గెంటేస్తుంటాడేమో. కానీ సుమేష్ మీకెప్పుడు కాల్ చేశాడు? 5 గంటలకి. చేసేదంతా చేసి ఏదో చెప్పాలి కదా అని మీకు ఫోన్ చేసుంటాడు. ఓ, ఒకవేళ అలా జరిగి ఉంటుందేమో. ఇది అలా వదిలేస్తే కరెక్ట్ గా ఉండదు. ఏమండి, ఏం చేయబోతున్నారు? ఏయ్, నేను లేనప్పుడు ఇలాంటి పనులు నువ్వెందుకు చేసావని నేను వెళ్ళి అడగాలగా. మీరేం వెళ్ళి అడగక్కర్లేదులేండి. జరిగేదంతా మంచిగా అని మనం అనుకుంటే చాలు. చాలా చాలండి. అయితే నువ్వు కూడా రా. మనం వాడు అక్కడ రాజాలా పడుకొని ఉండటం చూసేద్దాం. నాకు కొంచెం ధైర్యం కోసం వెళ్ళారా? అరే, నేను చూడడానికి రాను. అతను ఇప్పుడే సరైన స్థానానికి వెళ్ళాడు. అది దేవుడు వేసిన శిక్షే, అనుభవించనివ్వండి. అతను చూడ్డానికి మీరు ఒంటరిగా వెళ్తేనే చాలండి. నువ్వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తీసుకొని రా. నేను వెళ్ళి వాడిని చూసేస్తాను. పెళ్ళంతో దాని ఇంటికెళ్ళి ఊరంతా తిరిగి పొద్దుటే వస్తున్నావు. అయ్యో, మా అమ్మని ఒక్కరోజు కూడా విడిచిపెట్టి ఉండలేను. అందుకనే కదా 2 రోజుల ప్రయాణాన్ని కూడా 1 రోజులో ముగించుకొని వచ్చేసాను. ఒరే, ఏంటట్టు వెళ్తున్నావు? వేణుని గెస్ట్ హౌస్ నుంచి VIP రూమ్ కి మార్చారంట కదా, నేను వెళ్ళి చూసేస్తాను. ఒరే, చూడ్డం సరే, వాడి పరిస్థితి చూసి మళ్ళీ ఇంట్లోకి చేర్చాలని చెప్పావంటే. అయ్యో, చెప్పను. నాకు ఆ VIP స్థలంలో ఉండటానికి అవసరం లేదనే నాకు తెలుసుగా. అర్థమైతే సరేలే. ఒసే, నీకు చేర్చే చెప్పాను. ఇక నువ్వు బాలాకి ఎలాంటి సాయం చేయకూడదు. అది బాగా అనుభవించాలి. అత్తయ్య, తను కడుపుతో ఉంది కదా, అందువల్లే చెప్తున్నా దానికి సాయం చెయ్యొద్దని. బాధ ఓచుకొని అది వేణుని తీసుకుని దాని పుట్టింటికి వెళ్ళిపోవాలి. ప్రసవానికి నీ పుట్టింటికి వెళ్ళవే అని నేనంటే ఏమంది? బలవంతంగా వెళ్ళమంటే ఏట్లో దూకి చస్తానంది. ఈసారి అది వెళ్తదే. అలా వెళ్ళకపోతే చస్తదని దానికి తెలుసు. అందుకే అంటున్నా, బాల మీద కానీ వేణి మీద కానీ ఇక్కడెవరు జాలి చూపకూడదు. బిడ్డ పుట్టబోతోంది కదా, అంతకు ముందు ఇలా చేయడం అలవాటు చేసుకోవాలి. మా కొత్త నివాసానికి ఒట్టి చేతులతో వచ్చారా? ఉండడానికి మంచి చోటు కదా, ఇందులో ఎంతో విలువైనవన్నీ ఉంచాం. బాలా, నేను ఇక్కడ లేను కదా. ఉండుంటే బయట పడేయడానికి సహాయం చేసేవాళ్ళు. ప్లాన్లేసుకుని వెళ్ళిపోతే ఏమీ తెలియదన్న పేరుంటుంది కదా. చూడగానే మీ తమ్ముడి మీద ప్రేమ ఒలకబోస్తూ ఉంటారు కదా. ఇప్పుడెక్కడ పోయింది మీ తమ్ముడి ప్రేమ? నాకు వీడి మీద నా ప్రేమలో కొంచెం కూడా తగ్గలేదు. అయితే ఈ మనిషిని ఇంటికి తీసుకువెళ్ళండి. ఇక్కడ ఏం తక్కువైంది? గాలికి గాలి, వెలుతురుకు వెలుతురు, దోమలకి దోమలు, అన్ని అవసరానికి మించే ఉన్నాయి. కావాలంటే దీని లోపల ఉన్న వస్తువులన్నీ తీసేస్తాను. లోపల ఉండండి. నీ భార్యను తీసుకెళ్ళి అక్కడ జీవించు. రేయ్, నువ్వెందుకురా నాన్ను కోప్పడతా? నాకు తెలుసురా, మీరందరూ కలిసే నన్ను ఇక్కడ పడేశారని. దరిద్రుల్లో నేను ఒకరోజు లేస్తాను కదా, ముందు నీ చంపై పగలు కొడతాను. రేయ్, ఈ పరిస్థితుల్లోకి వచ్చిన నీ నోటుకు అదిపేలేదా? కొంచెం అణిగిమడుగుండు. ప్రెగ్నెంట్ కి డాక్టర్ చెబుతాడు కదా బెడ్ రెస్ట్ తీసుకోమని. ఇది అలా అనుకుంటే చాలు. నువ్వు ఇంతవరకు చేసిన ఎదవ పనులకి ఇదొక పనిష్మెంట్ అనుకో. ఎన్నాళ్ళు ఆయన చేసిన చెడ్డ పనులన్నిటికీ కూడా ఉండి ప్రోత్సహించిన అన్నదమ్ములకి పనిష్మెంట్ లేదా? ఈడే కదా పడిపోయాడు. కింద పడిన వాణ్ణి తొక్కడం సులభం. రేయ్, నువ్వేం కంగారు పడకరా. ఎలా చూసినా 1 వారం అమ్మకి ఏదో ఒకటి చెప్పి నిన్ను ఇంట్లో లోపలికి తీసుకెళ్తాను. పోరా, ఇంకా నుంచున్నావంటే ఎతలేని కాలుతోనే తంతాను. రేయ్, నీకున్న పొగర్ని కాస్త తగ్గించుకో. అందరినీ పగ చేసుకుని నువ్వెలా బ్రతుకుతావు? ఎరా, తను ఎన్ని రోజులని నిన్ను చూసుకుంటుంది, అది కూడా చాలదన్నట్టు కడుపుతో ఉంది. ఇప్పుడు నీకున్న పరిస్థితుల్లో ఎన్ని రోజులని ఎలా ఉంటారు? తను కన్న తర్వాత ఎవరితో ఒకరితో వెళ్ళిపోతుంది.
నేను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పానుగా. నేనేమి ఇక్కడికి వండిపోవటానికి రాలేదురా. ఇకపైన నువ్వు మారితే నీకు మంచిది. వచ్చాడు చెప్పటానికి. చూసారా, స్నేహితులు కూడా పుట్టిన వాళ్ళు సంతోషంలో మాత్రమే ఉంటారు. మీకు తెలిసొచ్చేలా దేవుడే చేసినట్టున్నాడు. మేం వేరే ఇంటికి వెళ్ళిపోయాం. మీకు తెలుసా, ఆంధ్రాలో కొన్ని చోట్ల వయసై పని చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇంటికి వెనకాల ఒక షెడ్ కట్టి అందులో ఉంచే అలవాటుంది. నీరాహారం లేకుండా అక్కడే ఉండి త్వరగా చనిపోతారు. ఆ విధంగానే ఇక్కడి నుంచి ఒక అతన్ని పంపించారు. నేనే ఇప్పుడు ఆయనకి నర్సుని. అందువల్ల ఇక్కడ చేసే సేవలు కొద్ది రోజులకు ఉండవు. ఇలా జరుగుతుందని నేనెప్పుడు ఊహించలేదక్కా. వేణుబావ వల్ల నువ్వెందుకక్క ఇలా కష్టపడుతున్నావు? నువ్వేగా కొద్ది రోజుల క్రితం చెప్పావు, భర్త ఎంత చెడ్డవాడైనా భార్య అనేది కూడా ఉండాలి అని. అందుకు నీ పరిస్థితి నువ్వు మర్చిపోయి ఇలా చేస్తావాక? వేణుని ఇంటి వెనకాల పడేసేటప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా. ఇంత మంచి మనసు గనక ఉండుంటే నువ్వు ఆపుండొచ్చు కదా. నేను చాలా చెప్పి చేశాను అనిలాక, కానీ అమ్మ సుమేష్ బావ చాలా కోపంగా ఉన్నారు. అదే కాకుండా ఇంకా ఎంతని చెప్పగలను? వేణుకి ఎంత శిక్ష పడినా సరే అది నేను తక్కువని అయితే చెప్పను. ఆ విధంగా ఎన్నో తప్పులు చేశాడు అతను. అతని మూలంగా బాలా కూడా కష్టపడుతుందని తలుచుకుంటేనే బాధగా ఉంది. బాలాకుని రూమ్లోకి వచ్చి పడుకోమని ఎంతో చెప్పాను. నా బాధలు చూసి మీరెవరు దిగులు పడద్దు. ఒక ఆడదాని కాబట్టి స్నానం చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి ఒక చోటు నాకంతే చాలు. నాకు మిగిలిన చోటంతా ఒకేలాగానే గాలో వర్షమో ఇవన్నీ అనుభవించాలి కదా. మనసుని ఎలా రాయి చేసుకుని బతకాలో మంచాన పడ్డానికి ముందు ఆయన నాకు నేర్పించారు. నువ్విప్పుడు ఏం చేయబోతున్నావు బాలా? అక్కడ పడుకునున్న మనిషికి ఆహారం ఇవ్వాలి కదా. ఇదిగో నేనైతే ఇప్పుడే వస్తున్నాను లోపలికి. దీన్ని ఇచ్చేసి వస్తాను. ఆ తర్వాత మనిద్దరం కలిసే చేద్దాం. వద్దు, మిగతా వాళ్ళ సహాయం లేకుండా బతకడానికి ప్రయత్నిస్తున్నాను. మీకేం కావాలో నాకు చెప్పండి అక్క, నేను చూసుకుంటా. నాకిప్పుడు ఏమీ అవసరం లేదు. అనిలాక, ఇంకో గ్లాస్ టీ వేస్తారా? నేను వేస్తే అసలు సరిగ్గా రాదు. నా భర్తకి మీరు ఇంకొకటి వేసుకోండి. అది తను పెద్ద కేడీలా ఉంది. అందరిని పంపేసి తను మాత్రమే ఉండాలనుకుంటుంది. ఓ, నువ్వు వంటగదిలోకి వచ్చావా? నా బతకంతా ఇక్కడే కదా ఉంది. మీరు ఎప్పుడు చూసినా వంటగదిలోకి పోవే, వంటగదిలోకి పోవే అంటుంటారు కదా. నువ్వేంటే ఏం చేయడాకొచ్చావు? మీరు కని పడేసిన అబ్బాయికి భోజనం పెట్టడానికి. అందుకు నీ మొగుడు ఏదైనా కొనిచ్చాడా నీకు? అదిగో ఆ గ్యాస్ సుమేష్ పెట్టించాడు. నువ్వు కావాలంటే కిరోసిన్ స్టవ్ పెట్టుకో. అదే కాకుండా నువ్వెందుకు అసలు లోపలికి వస్తున్నావు? నీ వంట స్నానాలు బయట కానివ్వు. మీరసలు మనిషేనా? ఆయన మీ కొడుకే కదా. నన్ను తిట్టేవాడు కాని కొట్టేవాడు కాని నా కొడుకే కాదే. అలా నన్ను భయపెట్టి ఇక్కడ ఉండాలనుకోవడం పొరపాటు. నాకు టీ పెట్టిమని బొట్టు పెట్టి చెప్పాలా? ఏమే, నిన్ను నీ మొగుండి బయటికి గంటామని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా అనుకో, ఆ తర్వాత మీ ఇద్దరి గతి ఇక రోడ్డు మీదనే తల్లి.
ఇక్కడున్నామని ఏమీ దిగులు పడకండి. ఇది పాత ఇల్లే కదా. కొత్తిల్లు కట్టాక పాత వస్తువులు పెట్టే చోటుగా మారింది. దీన్ని పగలకొట్టకుండా ఉండడం మంచిదైంది. లేకపోతే నడి రోడ్డున పడేవాళ్ళం. అది నేను కట్టిన ఇల్లే. అక్కడి నుంచి నన్ను బయటకు పంపించిన వాళ్ళు సంతోషంగా జీవించలేను. నేను ఎక్కువ రోజులకి ఇలా పడుకుని పోను. నేను లేచే రోజున నన్ను ఎగతాళి చేసి అందరినీ నీతో కూడా కలిపి నేను ఎవరని చూపిస్తానే. ఇవన్నీ సినిమాల్లో వచ్చే డైలాగులు లేండి. దీన్నేమంటారో తెలుసా? మంచాన పడ్డవాడి బాధలు. ఇలా బాధపడుతూ ఉండకండి. ఇవన్నీ వింటుంటే జాలి కాదు, కోపమే వస్తోంది. సిచ్యువేషన్కి తగ్గట్టు మారడం నేర్చుకోండి. అదే ఇప్పుడు కావాలి.